హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే బడ్డీ ఫర్ స్కాలర్షిప్ నుంచి మళ్ళీ ఒక 3 స్కాలర్షిప్ వచ్చాయన్నమాట నోటిఫికేషన్. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి మీకు చెప్పబోతున్నాను. దాంట్లో లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంది అండ్ దానికి ఎలిజిబుల్ ఎవరు ఏంటి అనేది కూడా చూద్దాం అనమాట. సో ఫస్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ది క్యాండెన్స్ స్కాలర్షిప్ అన్నమాట. సో ఇది వచ్చేసి మీకు ఎవరు ఎలిజిబుల్ అంటే, సో మస్ట్ బి అన్ ఇండియన్ నేషనల్ రెసిడెన్స్ అయి ఉండాలి అండ్ క్లాస్ 12. సో క్లాస్ 12 సో ఇక్కడ క్లాస్ 12 అంటే మీకు ఇంటర్మీడియట్ మినిమం 60%తో పాస్ అయి ఉండాలి అండ్ మస్ట్ మస్ట్ కమ్ ఫర్ అండ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్ అన్నమాట. సో అంటే బిలో పావర్టీ రేంజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేయాలన్నమాట. అంటే ఇక్కడ స్పెసిఫై చేయలేదు, అంటే 5 lakhs బిలో ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్స్, 3 lakhs బిలో ఉండాలని ఏం స్పెసిఫై చేయలేదు. సో ఇక్కడ ప్రైజ్ అండ్ రివార్డ్స్ వచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ కవరింగ్ కీ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. సో మీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అంటే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, సో వాటి ఎక్స్పెన్సెస్ మొత్తం వీళ్ళు భరిస్తారన్నమాట. సో మీరు అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవి, సో అందులో మీరు ఫస్ట్ సైన్ అప్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఏప్రిల్ 31 వరకు, మే 31 వరకు ఉందండి. సో ఇక్కడ వచ్చేసి మే 31 వరకు ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఇందాక ఉన్న డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది అండ్ డాక్యుమెంట్స్ చూడండి. డాక్యుమెంట్స్ మనం అప్లై చేసేటప్పుడు అన్ని కూడా సాఫ్ట్ కాపీ అవసరం అనమాట, హార్డ్ కాపీ అవసరం ఉండదు. సో డీటెయిల్స్ ఆఫ్ 2 రిఫరెన్సెస్ హూ హ్యావ్ అగ్రీడ్ టు గివ్ రికమెండేషన్, అంటే రికమెండేషన్ లెటర్ కూడా తీసుకోవాలి. ఆ రికమెండేషన్ లెటర్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే దే మస్ట్ నాట్ బి రిలేటెడ్ టు ద అప్లికెంట్ అండ్ షుడ్ హ్యావ్ డైరెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ దేర్ క్యారెక్టర్. ఓకే, అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి సాఫ్ట్ కాపీ మనం ఉంచుకోవాలన్నమాట. అండ్ డ్యూలీ సైన్డ్ రికమెండేషన్ లెటర్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద 2 రిఫరెన్సెస్ షుడ్ బి ఈమెయిల్ టు ద info@joining జాయినింగ్ హ్యాండ్స్. ఓకేనా, సో ఇక్కడ ఉన్న మెయిల్ ఐడికి మనం అది మెయిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి క్లిక్ ఆన్ అప్లై నవ్ బటన్ మీద క్లిక్ చేయాలి, లాగిన్ అవ్వాలి. బడ్డీ ఫర్ లాగిన్ మీకు ఒక రిజిస్టర్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది అన్నమాట. సో దాన్ని వచ్చేసి జీమెయిల్తో కానీ, మొబైల్ నెంబర్తో కానీ, ఫేస్బుక్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. సో అందులో వాళ్ళు చెప్పినవన్నీ మొత్తం ఫిల్అప్ చేస్తే కనుక మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో లేట్ చేయకుండా నెక్స్ట్ స్కాలర్షిప్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ది డాన్ స్కూల్ స్కాలర్షిప్. ఓకేనండి, ది డాన్ స్కూల్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి సో ది డాన్ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ ఈజ్ అన్ యాన్యువల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై అ డాన్ స్కూల్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ అనమాట. ది స్కాలర్షిప్ ఎగ్జామ్ ఈజ్ ఓపెన్ టు మేల్ స్టూడెంట్స్. ఓకేనా, సో నేను ఏంటంటే ఇప్పుడు దాకా చూసిన అన్ని స్కాలర్షిప్స్ అన్ని కూడా గర్ల్ చైల్డ్ కోసం, గర్ల్ స్కాలర్షిప్ కోసం ఉన్నాయన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ది మేల్ స్టూడెంట్స్ కోసం కూడా సపరేట్గా స్కాలర్షిప్ ఉందండి. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. వాళ్ళు క్లాస్ 7, క్లాస్ 8 వాళ్ళు ఉన్నవారు, సో హూస్ ఫ్యామిలీస్ మే ఫైండ్ ఇన్ డిఫికల్ట్ టు పే దేర్ స్కూల్ ఫీజు అనమాట. స్కూల్ ఫీజు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కాలర్షిప్ వస్తున్నా కానీ దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. This is an open to Indian male students. Applicant must be 11 to 13 years old as on 30 September 2025. Student must be promoted to class 7 or class 8 in the upper academic year. ప్రైజ్ మనీ ఏంటంటే వచ్చేసి మీకు ఆపర్చునిటీ టు పర్సీవ్ స్టడీ అట్ డాన్ స్కూల్ విత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లో మీరు పాస్ అయితే కనుక వాళ్ళ స్కూల్లో మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు చదువుకోవచ్చు అనమాట. మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్ అన్నమాట. ఓకే, సో దాని వెబ్సైట్ కూడా ఒక్కసారి మనం లేట్ లేకుండా చూసేద్దాం అనమాట. ఆ వెబ్సైట్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు అందులో కూడా ఏంటంటే మనకి మ్యాక్సిమం
సో ఇందాక ఉన్నట్టే ఫస్ట్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ డాన్స్ స్కూల్ ఆఫ్ దాని గురించి ఇచ్చాడు మేడం. సో ఇక్కడ చూడొచ్చు, అండ్ ఆన్లైన్ స్క్రీనింగ్ ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఆన్ 27th April అని ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే మనం ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం అక్కడ దాకా వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడైనా సరే ఉండి మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి జాయినింగ్ అవ్వాలన్నమాట. ఓకే, చాలా వండర్ఫుల్గా ఉందండి ఇది. ఓకేనా, ఇక్కడ రిజిస్టర్ నౌ కొట్టిన తర్వాత ప్రాసెస్ మొత్తం కూడా సేమ్ ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. ఓకేనా, ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అనమాట 2024-25 గురించి. దీని స్కాలర్షిప్ గురించి ఆల్రెడీ ఏంటంటే మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఇచ్చామన్నమాట. సో మళ్ళా ఏంటంటే ఇప్పుడు అవే డీటెయిల్స్ కానీ కొంచెం డేట్ ఎక్స్టెండ్ చేశారు అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 16 April వరకు ఇచ్చారండి. 16 April వరకు ఇచ్చారు. సో ఈ స్కాలర్షిప్ ఎవరు ఎలిజిబుల్ అంటే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ కిరాణా కొట్టు యజమాని అయ్యి ఉండాలన్నమాట. సో మీరు విన్నది కరెక్టే. మామూలుగా అయితే స్కాలర్షిప్స్ రావాలంటే అవి ఇవి అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ స్కాలర్షిప్ కనుక మీరు పొందాలి అంటే కనుక మీరు ఒక షాప్ కీపర్ అయి ఉండాలి, అంటే షాప్ ఓనర్ అయి ఉండాలి. ఓకే, మీరు కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ అట్లా. ఓకే, సో వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథ్స్, ఓకేనా, వీటిల్లో వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారు. స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 50,000 ఇస్తారండి. అండ్ అది కూడా ఒకేసారి ఆ అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఒకసారి ఆ వెబ్సైట్లో కూడా వెళ్ళిపోదాం. మీరు అప్లై చేసుకునే ముందు 1-2 సార్లు వెరిఫై చేసుకుని, ఓకేనండి, ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అనమాట. ఓకే, సో ఇది కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఎలిజిబిలిటీ వచ్చేసి మనం చెప్పినట్టు వాళ్ళకి ఒక కిరాణం స్టోర్ ఓనర్ అయి ఉండాలి. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 60% ఆఫ్ దేర్ 12th క్లాస్. అంటే 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్లో 60% కన్నా ఎక్కువ, లేదంటే 60% అన్నా ఉండాలి. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి 5 lakhs లోపు ఉండాలి. ఓకే, ఇది మెయిన్ అనమాట. చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీ ఆఫ్ ఫ్లిప్కార్ట్ గ్రూప్ అండ్ బడ్డీ ఫర్ గ్రూప్ అండ్ ఓకే అయినా అవసరం లేదన్నమాట. 50,000 వరకు మనకి ప్రైజ్ మనీ అనేది వస్తాయి అన్నమాట. సో ఇక్కడ డాక్యుమెంట్స్ చూడండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ప్రూఫ్ ఉండాలి. అడ్మిషన్ ప్రూఫ్ అంటే అడ్మిషన్ లెటర్ కానీ ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డు కానీ ఉండాలి. క్లాస్ 12 మార్క్ షీట్ అయి ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్, ఐటీఆర్ రిటర్న్స్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ కిరాణం షాప్ అంటే మీ ఫాదర్ పేరు మీద లేకపోతే మీ మదర్ పేరు మీద, అంటే ఎలాగంటే ఇప్పుడు అప్లికెంట్ యొక్క ఫాదర్ ఆర్ మదర్ పేరు మీద షాప్ ఉన్నట్టు జిఎస్టీ నెంబర్ అవన్నీ ప్రొవైడ్ చేయాలి. పాన్ కార్డ్ ప్రొవైడ్ చేయాలి. డిజేబిలిటీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఏమైనా ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ ఉంటే ప్రొవైడ్ చేయాలి, అది అవసరం లేదు. పేమెంట్ రిసిప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, మీరు కాలేజ్ ఫీజు అవన్నీ కట్టుంటారు కదండి, ఆ ఫీజు రిసిప్ట్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా వాళ్ళకి అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ స్టూడెంట్ బ్యాంక్ పాస్బుక్, ఇది కూడా వాళ్ళకి అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో. ఓకే, సో ఇక్కడ మీరు అప్లై నౌ కొట్టిన తర్వాత డైరెక్ట్గా మీకు లాగిన్ అడుగుతుంది, ఆ లాగిన్లో చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ ఈ లింక్స్ అన్నీ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు మరొకసారి వెరిఫై చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇటువంటి స్కాలర్షిప్ డీటెయిల్స్ మనీ వేస్ట్ కాకుండా జాగ్రత్తగా పొదుపుగా ఉంటూ మనం పై చదువులు ఎలా చదువుకోవాలి అండ్ లేదంటే మీ పిల్లల్ని ఎలా చదివించాలనుకుంటే కనుక మన ఛానల్ని మీరు ఫాలో అయితే కనుక ఇటువంటి ట్రిక్స్, టిప్స్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో చెప్తాం. అలాగే మనకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మీకు అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్లో వెళ్ళి దాన్ని ఫాలో బటన్ కొట్టచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.